నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. నవంబర్ నెల 1వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటున్నాయి, ఈ నెలైనా ఏమైనా మార్పు చేర్పులు ఉన్నాయా అని ప్రతి ఒక్కళ్ళు ఉత్సాహంగా వెయిట్ చేస్తుంటారు. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. అయితే ఈ నవంబర్ 1వ తారీఖు మనకి శనివారం నాడు పడడం వల్ల శని భగవానుడి యొక్క తీవ్రత కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి పడే అవకాశం కనబడుతోంది. అందులో భాగంగా సూర్యుడు తులాలోను చంద్రుడు ధనస్సులోను సంచారం చేయడము, శుక్రుడు బుధుడు ఇద్దరు కలిసి కన్యలో సంచారము, కుజుడు కర్కాటకంలోను గురుడు వృషభంలోను, శని భగవానుడు కుంభంలోను రాహు మీనంలోను కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలలో శని భగవానుడి యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంటే ఫలితాలు ఎక్కువగా దేని మీద ఉండబోతోంది అంటే కనుక ఈ వారము ఎవరైతే కర్మకాండలు చేయడానికి, పితృతర్పణాలు చేయడానికి, పితృకార్యాలు చేయడానికి, దానాలు ధర్మాల కోసము, అందులోనూ కార్తీక మాసం కదా, అయితే పితృతర్పణాలకు ప్రత్యేకించి ఈరోజు అత్యంత అనువైన సమయము. ఎవరికైనా పితృదోషాలు ఉన్నా, పితృశాపాలు ఉన్నా, లేదా తర్పణాలు వదలాలనుకున్నా మహాలయ పక్షాల్లో కానీ లేదా మొన్న చేయవలసిన పనుల్లో కానీ అమావాస్యలో కానీ మిస్ అయిన వాళ్ళు ఈ రోజు చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాలు ఉంటాయి. అందులోనూ ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కొత్త పనులు ప్రారంభం చేయడానికి ఈ రోజు అత్యంత అనువైన సమయము. వృత్తిలో ఒక మోస్తరు ఫలితాలను మీరు సాధించుకుంటారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయండి. నేను ప్రతిసారి చెప్తున్నాను, నా యొక్క ఫలితాలలో మీరు గమనించే ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త అని అందరికీ కాదు, కొన్ని రాశుల వాళ్లకు మరీ నొక్కి చెప్తూ ఉంటాను. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. తప్పనిసరి అయితే కనుక మీ యొక్క కులదైవాన్ని కానీ, ఇంటి దైవాన్ని కానీ, ఇష్టదైవాన్ని కానీ ప్రార్థించుకుని బయలుదేరే పని చేసుకోండి. లేదు పర్వాలేదు అనుకున్నప్పుడు పోస్ట్ పోన్ చేసే ప్రయత్నం చేసుకోండి. మరీ చెప్తున్నాను, ఈ రాశిలో ఉండేవారు జాగ్రత్తలు తీసుకుని ప్రయాణాలు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ దండకం చదువుకోవడము, ఆంజనేయ స్వామి వారిని తలుచుకుని కనుక ఏ పని స్టార్ట్ చేసినా సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కుటుంబంలో స్నేహపూర్వకమైన వాతావరణంతో పాటు శుభవార్తలు వినడము, ఆర్థిక లాభాలు రావడము, ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉండబోతోంది. మీరు ఏ పని తలపెట్టినా ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము ఈ రోజు లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర పారాయణ కానీ పూజ కానీ చేసుకున్నట్టయితే కనుక ధన సంబంధమైన మంచి అంటే అడ్డంకులు కానీ లేదా రావాల్సినవి రావడం కానీ ధన సంబంధమైన ఫలితాలు అదృష్టదాయకంగా ఉండబోతున్నాయి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి మాటల్లో అపార్థాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. అది కుటుంబమైనా సరే, మీరు పనిచేసే సంస్థలైనా సరే. స్నేహితులతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కార్యాలయాలలో అంటే మీరు పనిచేసే స్థానాలలో ఒత్తిడి, టెన్షను, ఆందోళన, కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సామరస్యంగా సర్దుబాటు చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చదవాలి.